Hey guys, welcome to my channel. This is అర్జున్ రవిచంద్ర. నిన్ననే మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమా చూశాను. క్వైట్ డీసెంట్ ఫిలిం అనిపించింది. యాక్టెడ్ బై అజయ్ ఘోష్ గారు అండ్ చాందిని చౌదరి. ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు అనిపించింది అజయ్ ఘోష్ ఏంటి, ఆయనని హీరోలా చూపించడం ఏంటి. కానీ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ అనేది 100% మార్చుకున్నాను. ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్ లాగా ప్రూవ్ అయిపోయాడు. సినిమా కంప్లీట్ గా మొత్తము ఒక ఎమోషనల్ డ్రామా పైన నడుస్తూ ఉంటుంది. మ్యూజిక్ అంటే ప్యాషన్ ఉన్న ఒక పర్సన్ తన ఫ్యామిలీని గెటన్ చేయడానికి తన ప్యాషన్ ని వదులుకోకుండా ఎలా సర్వైవ్ అయ్యాడు, ఎలా గెలిచాడు తన లైఫ్ లో అనేది ఈ సినిమా స్టోరీ. చాందిని చౌదరికి నాకు తెలిసి దీనికన్నా ద వెరీ బెస్ట్ రోల్ ఉందని అయితే నాకు అనిపించలేదు. అపార్ట్ ఫ్రమ్ కలర్ ఫోటో, తనకి ఈ సినిమాలో చాలా బెస్ట్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఇచ్చారనే ఫీలింగ్ లో ఉన్నా. అండ్ గామితో కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా నాకు ఈ క్యారెక్టరే చాలా బెస్ట్ అనిపించింది. అఫ్ కోర్స్ తను హీరోయిన్ కాకపోవచ్చు, కానీ ద వెరీ బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అయితే తను లీడ్ చేయడం జరిగింది. అల్టిమేట్ గా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ తోటి సినిమా అనేది నిలిచిపోయింది అనమాట. మీరు ఇన్ కేసు ఈ ఫిలిం వాచ్ చేయాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో మీకు అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూసేయండి. దీన్ని నేను థియేటర్కల్ ఫిలిం అని నేను అనట్లేదు, బట్ స్టిల్ ఇది థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఆడియన్స్ బజ్ ఎక్కువ లేక అండ్ ప్రమోషన్ స్ట్రాటజీ లేక చాలా మంది ఆడియన్స్ కి ఇలాంటి సినిమా ఒకటి ఉంది అనేది తెలియదు. ఇప్పుడు మనకు ఓటీటీలో అవైలబిలిటీ ఉంది, సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. మనం క్లియర్‌గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన సినిమా చూసినట్టు అనిపిస్తుంది మనకి. నాకు సినిమా అంతా ఆల్మోస్ట్ #90s ఫ్లేవర్‌లో అనిపించింది. ఎందుకలా అనిపించిందంటే ఆల్మోస్ట్ ఒక సేమ్ లీనియర్ లైన్‌లో నడుస్తున్నట్టు అనిపించింది. ఫ్లేవర్ ఈస్ ద సేమ్. సో నా సజెషన్ తీసుకొని వెళ్లి సినిమా చూడని వాళ్ళుంటే చూసేయండి. 100% మీకు నచ్చుతుందనే గ్యారంటీ నేనిస్తాను. ఒక సినిమాను అంచనా ఏసి రేటింగ్ ఇచ్చే ఛానల్ మనది కాదు. ఎలాంటి సినిమా అయినా ఖచ్చితంగా గౌరవిద్దాం. నచ్చితే 10 మందికి చెప్దాం. ఆఫ్‌కోర్స్ మ్యూజిక్ షాప్ మూర్తిలో కొన్ని మిస్టేక్స్ అండ్ నెగెటివ్స్ కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ క్లియర్‌గా పాయింట్ ఔట్ చేసి డిస్కస్ చేయడం మన వీడియో ఉద్దేశ్యం కాదు. సినిమా 100%లో ఒక 90-98% బాగుందనిపించినా వి నీడ్ టు 100% ప్రమోట్ అండ్ సజెస్ట్ ద ఫిలిం. సో ఆ మోటివ్ పైన నేను వీడియోస్ చేస్తుంటా. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ రిమెంబర్ మీ అర్జున్ రవిచంద్ర.